ఈరోజు సాంబార్ నేనైతే ఎలా కాస్తానో చూపిస్తానండి. ఒక గ్లాస్ తలగొట్టి కందిపప్పు తీసుకున్నానండి. ఈ పప్పు శుభ్రంగా కడిగేసి 2 గ్లాసులు నీళ్ళు పోసి 4 విజిల్ వరకు రానిస్తానండి. సాంబార్లోకి ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఒక ములక్కాయ తీసుకున్నాను, చిన్న దోసకాయ ముక్క ఒకటి తీసుకున్నాను, 2 టమాటాలు, 3 బెండకాయలు, ఒక 3 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నాను, ఒక 5 వరకు చిన్నవి వంకాయలు తీసుకున్నానండి. ఇవన్నీ ఉప్పు పసుపు వేసి నూనెలో వేయిస్తానండి లైట్గా. ఇందాక ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదండి నూనెలో వేయించడానికని. ఇప్పుడు ఇవన్నీ నూనె కాగిందండి, నూనెలో వేస్తున్నానండి. కొద్దిగా ఈ ముక్కలకి కొట్టేస్తున్నానండి. కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ సగం వరకు బాగా వేయించుకుంటానండి. సాంబార్లోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ చింతపండు ఇలా నానబెట్టుకున్నానండి. ఇది గుజ్జు తీసి పక్కన పెట్టుకుంటానండి. ఈ ముక్కలు బాగా ఇలా వేయించేసేసి ఒక 5 నిమిషాలు దించి తీసేస్తానండి. ఇవి మళ్ళీ సాంబార్లో వేసి అందులో కొంచెం సేపు ఉడికితే బాగుంటాయండి. ఇవి పప్పు మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇది పప్పు గుత్తోటి మెత్తగా మెతుక్కుంటానండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ పప్పులో వేసి ఒక గ్లాసు వాటర్ పోస్తానండి. ఒక 5 నిమిషాలు ముక్కలన్నీ మళ్ళీ ఉడకనిస్తానండి. అందులో ముక్కలన్నీ ఇలా పప్పులో వేసేసానండి. ఒక గ్లాసు వాటర్ పోస్తున్నానండి. కొంచెం పసుపు వేస్తాను కొద్దిగా. ముక్కలన్నీ ఒక 5 నిమిషాలు ఇలా ఉడకనిస్తానండి. ముక్కలన్నీ చక్కగా ఉడికినాయండి. ఇందాక గుజ్జు తీసి పెట్టుకున్నాను కదండి చింతపండు, అది ఇందులో పోస్తున్నానండి. ఇప్పుడు ఈ సాంబారుకు సరిపడా ఉప్పు వేస్తున్నానండి, కల్లుప్పు. కొద్దిగా బెల్లం కూడా వేసాను. ఒక స్పూన్ కారం వేస్తున్నానండి. కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. కొంచెం సాంబార్ పొడి వేస్తున్నానండి. నేను సాంబార్ పొడి ఎక్కువ వేయనండి, కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు ఈ సాంబారు ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద బాగా మరగనిస్తానండి. తర్వాత తాలింపు వేస్తాను. సాంబారు బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు తాలింపుకి నూనె పెట్టుకున్నానండి. నూనె కాగిందండి. ఇందులో ఇప్పుడు తాలింపు అన్నీ వేస్తున్నానండి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ, కరివేపాకు వేసానండి. అందులో కొద్దిగా ఇంగు వేస్తున్నానండి. తాలింపు బాగా వేగిందండి. ఇప్పుడు ఈ సాంబార్లో పోసేస్తానండి తాలింపు. అయిపోయిందండి సాంబారు. నేనైతే ఇలా కాస్తానండి సాంబారు.